వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మేమైతే ఈరోజు అయితే బసంత్ నగర్ బీచ్కి అండ్ పక్కనే ఉన్న అష్టలక్ష్మి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. అక్కడ మేము ఎలా ఎంజాయ్ చేసాము, అక్కడ మేము ఏమేమి చూసాము, మాతో పాటు మీకు కూడా చూపిస్తాం. మేమైతే మా ఇంటి దగ్గర నుండి అయితే స్టార్ట్ అయిపోయాం గైస్. లోకల్ ట్రైన్ ఎక్కాలి కదా మేము ప్రతిసారి. సో మేమైతే లోకల్ ట్రైన్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాం. గైస్ ఇక్కడ ట్రైన్ ఎక్కే వాళ్ళు ఎలా అంటే ఎవరు టికెట్ తీసుకోరు. ఎందుకంటే ఒక 2 స్టేషన్లు దిగే వాళ్ళు ఉంటారు, నెక్స్ట్ స్టేషన్ దిగే వాళ్ళు ఉంటారు కదా, ఎవరు టికెట్ తీసుకోరు. అందులో మేము కూడా టికెట్ తీసుకోలే. మా ట్రైన్ అయితే వచ్చేసింది గైస్. మేమైతే సెంట్రల్ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసామండి. యాక్చువల్గా ఇక్కడ మేము మెట్రో ఎక్కుదాం అనుకున్నాం, బట్ అది బసంత్ నగర్ వరకు ఉండదంట. సో మళ్ళీ అటు నుండి బస్కి వెళ్ళాలి కదా అని మేము డైరెక్ట్ ఇక్కడ నుండే బస్కి వెళ్ళిపోయాము. ఇక యాక్చువల్గా మేము ఓలా బుక్ చేద్దాం అనుకున్నాం గైస్. ఓలా అయితే బాగుంటుంది కదా అని అనుకున్నాం, కానీ అంత లాంగ్ కదా, ఓలా అంటే కష్టం అని బస్కి వెళ్ళాము. ఇంకా ఇక్కడ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. బస్ ఏ టైంకి వస్తుంది, ఏ టైంకి అక్కడ రీచ్ అవుతాం, టెంపుల్ ఆ టైం వరకు ఓపెన్ ఉంటుందా అని అయితే వీళ్ళిద్దరు అయితే చూస్తున్నారు గైస్. నేనేమో వీళ్ళని వీడియో తీస్తున్నా. ఫైనల్గా బస్ అయితే వచ్చేసింది గైస్. బస్ అయితే ఎక్కేసాం. మేము అడియార్ దగ్గర దిగాలి. మేము అడియార్ దగ్గర నుండి మళ్ళీ బసంత్ నగర్కి వెళ్ళాలంటే 1 కిలోమీటర్ అంతే డిస్టెన్స్. మేమైతే అడియార్ దగ్గరకు అయితే దిగేసామండి. అడియార్ దగ్గర నుండి బసంత్ నగర్కి 1 కిలోమీటర్స్ డిస్టెన్స్ గైస్. మేమైతే ఇక్కడ ఓలా బుక్ చేసాం, వాళ్ళైతే ఓలా బుక్ చేస్తున్నారు. నేనైతే ఇక్కడ మంచిగా రెస్ట్ తీసుకుంటున్నా. బ్లాగ్ ఇక్కడితో సమాప్తం చేయాలనుకుంటున్నాం, బట్ చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోలేదని కంటిన్యూ చేయాలనుకుంటున్నాం గైస్. మేమైతే బసంత్ నగర్కి అయితే వచ్చేసాం గైస్. మేము ఇక్కడికి వచ్చాక తెలిసింది అష్టలక్ష్మి టెంపుల్ అనేది క్లోజ్ చేసేసారంట. 12కే క్లోజ్ చేసేస్తారు. మేము వచ్చేసరికి 12:30 అలా అయిపోయింది. యాక్చువల్గా మా ఇంటి దగ్గర నుండి బసంత్ నగర్కి రావాలంటే 18 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. సో మా బ్యాడ్ లక్ ఏంటో కానీ మాకు టెంపుల్ చూడలేకపోయినాం. మేమైతే టెంపుల్ అయితే చూడలేకపోయినాం గైస్. బట్ బసంత్ నగర్ బీచ్కి అయితే వెళ్దాం అనేసి అయితే వెళ్ళాము. అక్కడ మెరీనా బీచ్ కంటే ఇది చాలా బాగుంటుందంట, చాలామంది చెప్పారు మాకు. సో బీచ్ కూడా చూద్దాం అనేసి అయితే వెళ్తున్నాం. ఇక్కడ కొంచెం మెరీనా బీచ్ కంటే బసంత్ నగర్ బీచ్ చాలా బాగుంటుందంట. అంటే జనాలు ఎక్కువ ఉండరు. గైస్ ఇక్కడ అలలు అసలు ఎంత ఘోరంగా వస్తున్నాయి అంటే అమ్మ మాకు వెళ్ళాలంటే భయం అవుతున్నది. ఇట్లా పైన నుండి ఇట్లా వస్తున్నాయి మీదికి. గైస్ ఇక్కడ ఒకసారి చూడండి బీచ్ అలలు ఎట్లా వస్తున్నాయో. మా అమ్మ మామూలుగా రావట్లేదు. ఆకాశం చూడండి, సూపర్ బాగుంది అసలు.
మేమైతే వాటర్లో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం గైస్. డ్యాన్స్ కూడా చేసాం, బట్ అన్నీ క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే మళ్ళీ మొబైల్ దాంట్లో పడితే పెద్ద ప్రాబ్లం అవుతుంది కదా, సో అని మేము ఏం క్యాప్చర్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తామో తెలీదు. అసలు టెంపుల్ ఉండే బట్ టెంపుల్ క్లోజ్ చేసేసారండి మేము వచ్చేలోపు. నెక్స్ట్ అయితే చూద్దాం ఎక్కడికి వెళ్తామో. మాతో పాటు మీరు కూడా వచ్చేయండి. మేమేమో బీచ్లో బాగా ఎంజాయ్ చేస్తుంటే మా హస్బెండ్ అయితే అక్కడ మంచిగా కూర్చున్నాడు గైస్. అసలు లోపలికి రాలేదు, తను వచ్చి అలా వెళ్ళిపోయారు అంతే, అక్కడ కూర్చున్నాడు. గైస్ మేము బీచ్కి వచ్చామా, మా బామ్మర్ది చెప్పలు పోయినాయి, కుక్కలు ఎత్తుకొని పోయినాయి అంట పాపం. బీచ్ నుండి రోడ్ వరకు వచ్చేసరికి చాలా టైర్డ్ అయిపోయాం గైస్, అంటే లోపల కొంచెం నడవాలి కదా. సో ఇక్కడ మాత్రం ఒక ఐస్ క్రీమ్ బండి అయితే ఓపడింది, ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం మేము. అలా తినుకుంటూ అయితే పార్క్కి వెళ్దాం అనేసి అయితే వెళ్ళాము. బట్ మా బ్యాడ్ లక్ ఏంటో అసలు అన్నీ అలానే అయిపోయాయి మాకు. పార్క్ కూడా క్లోజ్ చేసి ఉంది గైస్, ఇక ఏం చేయలేమనేసి మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి అయితే వెళ్తున్నాం. మా బామ్మర్ది చెప్పల్స్ పోయినాయని చెప్పాను కదా గైస్, బీచ్లో కుక్కలు ఎత్తుకుపోయినాయని చెప్పాను కదా. ఇక్కడ చెప్పల్స్ అయితే చూస్తున్నాం, కొత్తవి తీసుకుంటాడంట. సో తీసుకున్నాడు ఫైనల్గా. అలా వెళ్తున్న దారిలో మేము ఒక జ్యూస్ దగ్గరికి అయితే వెళ్ళామండి. జ్యూస్ తాగేసి కొద్దిసేపు అలా రిలాక్స్ అయ్యాం, ఫుల్గా టైర్డ్ అయిపోయి ఉన్నాం కదా. సో అక్కడైతే జ్యూస్ అలా తాగాము. ఇక్కడ జ్యూస్ అలా తాగేసి పక్కన అయితే స్నాక్స్ ఐటమ్స్ అయితే కొన్ని తీసుకున్నామండి, ఇంట్లో కావాల్సినవి. సో కొన్ని స్నాక్స్ ఐటమ్స్ తీసుకొని 1000 లైట్స్ మెట్రో స్టేషన్కి అయితే వెళ్తున్నాం గైస్. ఇక్కడ చెప్పాలంటే మెట్రో స్టేషన్ అంటే చాలా పెద్దది గైస్. మన హైదరాబాద్ కంటే త్రిబుల్ ఉంటుంది, అంత పెద్దది ఉంటుంది. ప్రతి ఒక్క స్టేషన్స్ అంతే ఉంటాయి. ఇక్కడ చూడండి మొత్తం అండర్ గ్రౌండ్ కదా, మనకి ట్రైన్ వచ్చేది పోయేది అసలు మనకి ఏం అవపడదు. ఇక్కడ ట్రైన్ వస్తుంది అని అంటే నార్మల్గా చిన్న సౌండ్ లాగా వచ్చి లిఫ్ట్ ఎలా ఓపెన్ అవుతుందో అలా ఓపెన్ అవుతుందండి. సో నాకు కొంచెం బెటర్ అనిపించింది, ఇదే కొంచెం సేఫ్గా ఉంది అని అన్నట్టుగా అనుకున్నా. ఫైనల్గా మేమైతే సెంట్రల్ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసామండి. మేము బయటికి వెళ్ళాలంటే ఒక 4 ఎక్స్లేటర్స్ ఎక్కాలి. సో గైస్ అసలు ఇక్కడ చూడండి ఎంత రష్ ఉన్నారో. నాకైతే అమీర్పేట్ మెట్రో స్టేషన్ గుర్తుకొచ్చింది అసలు. మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం గైస్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.